హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గులాబ్ జాముల రెసిపీ. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి గులాబ్ జాముల మిక్స్ పౌడర్ వేసుకుందాం. ఈ పిండి వేసుకున్న తర్వాత ఈ పిండిని కలపడానికి నీళ్ళని కానీ పాలను కానీ తీసుకుందాం. నేను ఇక్కడ ఒక అరకప్పు పాలను తీసుకున్నాను. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు. ఈ పాలు వేసుకొని పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా చపాతీ పిండిలా అయ్యేంత వరకు కూడా సాఫ్ట్గా కలుపుకుందాం. పాలని ఒకేసారి వేయకుండా అవసరాన్ని బట్టి పాలను వేసుకొని చాలా స్మూత్గా కలుపుకోవాలి. మనకి గులాబ్ జాములు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిండిని కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జాములు అనేవి బాగా వస్తాయి. అవసరాన్ని బట్టి పాలను వేసుకొని ఇలా చపాతీ పిండి కంటే సాఫ్ట్గా చేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పైన నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ఈ బాల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. పిండి అంతా కూడా కలుపుకున్న బాల్ కూడా రకంగా తీసుకోవాలి. ఇలా అందల కింద తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా సాఫ్ట్గా రౌండ్గా చేసుకుందాం. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. వీటిని పక్కన పెట్టిన తర్వాత ఈ గులాబ్ జాముల సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల షుగర్ని వేసుకుందాం. 2 కప్పుల షుగర్కి గాను 4 కప్పుల నీళ్ళని వేసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మెల్ట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 4 యాలకులు వేసాను. యాలకులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గులాబ్ జాములు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాములు అన్నీ కూడా వేసుకుందాం. అన్నీ ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జాములు అనేవి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు ఉడికించుకుంటే మనకి లోపల వరకు బాగా ఉడుకుతాయి. అదే మంటను హై ఫ్లేమ్లో పెడితే 2 నిమిషాలకే పైన క్రిస్పీగా వస్తాయి కానీ లోపలైతే ఉడకవు. ఇలా 7-8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత వీటిని వెంటనే పక్కన మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ గులాబ్ జాములు వేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది మొత్తం చల్లారకుండా గోరువెచ్చగా ఉండాలి. అలా గోరువెచ్చగా ఉంటే మనం ఈ గులాబ్ జాములకి సిరప్ అనేది బాగా పట్టుకుంటుంది. ఈ సిరప్లో గులాబ్ జాములు వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగతా గులాబ్ జాములు కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వీటిని కూడా షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇవి కూడా సిరప్లో వేసుకొని ఈ గులాబ్ జాములు అన్నిటికీ సిరప్ బాగా పట్టడానికి టైం పడుతుంది కాబట్టి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఈ సిరప్ అంతా కూడా గులాబ్ జాములకు బాగా పీల్చుకుంటాయి. అప్పుడు మనకి బయట కొనే గులాబ్ జాముల్లాగా మంచి టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. ఒక 15 నిమిషాల తర్వాత మనకి ఈ గులాబ్ జాములు అనేవి రెడీ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ గులాబ్ జాములు మనకి రెడీ అయిపోయాయి. ఇవి ఈవినింగ్ టైం మా పిల్లల కోసం స్నాక్స్ లాగా ప్రిపేర్ చేశాను. స్కూల్ నుంచి రాగానే మా పిల్లలు తినే ఎంతో టేస్టీ అయిన గులాబ్ జాములు. ఇవి తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నా కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.